ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఈ పార్టీకే ఎన్నికల సరళి ప్రారంభమైంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించే విధంగా అధికారులు తగు చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 24,41,902 ఓట్లు నమోదై ఉన్నాయి. అదేవిధంగా నెల్లూరు రూరల్లో అత్యధిక ఓట్లు నమోదై 2,80,904 ఓట్లు నమోదై ఉండడం జరిగింది. ప్రధానంగా బరిలో ఉన్న అభ్యర్థులు 128 మంది ఉన్నారు. పోటీలో ఉన్న పార్లమెంటు అభ్యర్థులు కూడా పోటీలో ఉన్న పార్లమెంట్ అభ్యర్థులు 13 మంది ఉన్నారు. అదేవిధంగా 572 సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించడం జరిగింది. 5,83,00,000 నగదు ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం, సీజ్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాము గత నెల రోజుల నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సుమారు ఒక 13 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో బంగారు నగలు, అదేవిధంగా నగదు బిల్లులు లేకుండా తీసుకునే వాళ్ళు మొత్తం సీజ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే 5,83,00,000 రూపాయలు నగదు సీజ్ చేసినట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అంటే 98.1% BLOల ద్వారా స్లిప్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నాము DKW కళాశాల వద్ద ఈ పార్టీకే ఓటర్లు ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా కొద్దిసేపట్లోనే ప్రారంభమవుతుంది. మొత్తం మీద చూసుకుంటే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే సమస్యాత్మక గ్రామాలుగా సుమారు 72 గ్రామాలను కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఉదయగిరి, అదేవిధంగా సీతారాంపురం, దుత్తులూరు, అదేవిధంగా చిట్టుమూరు, కావలి, మత్స్యకారుల గ్రామాల్లో కూడా పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఘర్షణలు, గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని ముందుగానే పోలీసులు ఆ ప్రాంతంలో అప్రమత్తం చేయడం జరిగింది. ప్రత్యేక అధికారులను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక మొబైల్ని కూడా ఏర్పాటు చేసి నెల్లూరు సిటీలో సుమారు 1,000 మంది ప్రత్యేక పోలీస్ దళాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయాలు జరిగినా వెంటనే ఇక్కడి నుంచి పోలీస్ దళాలు ఆ ప్రాంతానికి చేరుకుంటారు. అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించే విధంగా తగు చర్యలు అయితే తీసుకున్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద వేసవి కాలం వల్ల వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ వాళ్లకు ఓటర్లకు తాగునీరు కూడా వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో కూడా ఎండలో క్యూ నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అక్కడ కూడా షామియానాలు వేసి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఓటర్లకు స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించే విధంగా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే కొద్దిసేపటి కిందటే ఎన్నికల సరళి ప్రారంభమైంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయాల సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.